పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం కూల్చివేతకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విగ్రహం కూల్చివేతపై ప్రభుత్వం స్పందించడం లేదని, దళితులను అన్ని రంగాల్లో కేసీఆర్ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ 2 మహిళలను స్థానికులు పోలీసులకు అప్పగించారు. తమకు మంత్రాలు వస్తాయన్న 2 మహిళలు పూజలు చేసి ఆరోగ్యం బాగు చేస్తామని 10,000 అడిగారు. మహిళల తీరుపై అనుమానం వచ్చిన ఇంటి యజమాని ఊళ్ళో జనానికి సమాచారం ఇచ్చారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో జెడ్పీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు ఉద్రిక్తత తలెత్తింది. కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన వెంకటేష్ వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయాడంటూ అతని బంధువులు ఆందోళన చేశారు. తమకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బంధువులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆందోళనలో మృతుని బంధువులు హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కరీంనగర్ జిల్లాలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న ఎస్ఐ అభ్యర్థుల ఎంపిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కోసం కరీంనగర్, తిమ్మాపూర్, నుస్తులాపూర్లో 22 సెంటర్లను ఏర్పాటు చేశారు. పోలీసులు నగరంలో 144 సెక్షన్ విధించారు. బీసీలను రాజకీయంగా ప్రాతినిధ్యం లేకుండా అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. రిజర్వేషన్ల విషయంలో తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకుండా 1992 మందికి అన్యాయం చేశారని, టీఆర్ఎస్ సర్కారుకు బీసీలు గుణపాఠం చెబుతారన్నారు జాజుల. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 3 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ 3 గ్యాంగ్గా ఏర్పడి బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్ లేదా మ్యాచ్ టు మ్యాచ్ బెట్టింగ్లు వేస్తున్నారన్నారు డీఎస్పీ అలీ. వారి దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లు, 24,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న డీఎస్పీ నిందితులను పట్టించిన పోలీసులకు రివార్డులిచ్చారు.